శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. సర్వం శ్రీహరిమయం. హరి అంటే జీవుడిలోని పాపాలను హరించేవాడని అర్థం. జీవుణ్ణి పవిత్రం చేసి ముముక్షువుగా మార్చే నామమే శ్రీహరి. ఈ దైవమే సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, సృష్టికర్త, ఆది అంతము లేనివాడని జనసేనుడు రాసిన హరివంశం గ్రంథం వల్ల తెలుస్తోంది. హరి అను రెండక్షరములు హరించును పాతకముల నంబు జనాభ, హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అన్నాడు నృసింహ కవి తన శ్రీకృష్ణ శతకములో. విష్ణు సహస్రనామాల్లో శ్రీహరి అనే పేరు పలకటంలోని విశిష్టతను వేదవ్యాసుడు వివరిస్తూ ఆ దైవం సమస్త దిక్కులకు ప్రభు అని తెలిపాడు. మనుషులనే కాక జీవరాశులన్నింటినీ రక్షిస్తాడని చెప్పాడు. భారతీయ సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీహరి సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మం, సర్వేశ్వరుడు. శంకరాచార్యుడు పంచాయతన విధానం ప్రకారం హరి 5 ముఖ్య దేవతల్లో మొదటివాడు. భాగవతం, భగవద్గీత లాంటి సనాతన ధార్మిక గ్రంథాలు శ్రీహరి పరమదైవమని కీర్తిస్తున్నాయి. పురాణాల్లో శ్రీహరి వర్ణన ఇలా ఉంటుంది. నీలమేఘశ్యాముడు, చతుర్భుజుడు, పంచాయుధాలను ధరించినవాడు, పాలసముద్రంలో శేషుడిపై పవళించినవాడు, శ్రీదేవి భూదేవిలతో కలిసి ఉన్నవాడు, శ్రీవత్స చిహ్నాన్ని, కౌస్తుభాన్ని, వైజయంతిమాలను ధరించినవాడు, గరుత్మంతుడిపై ప్రయాణించేవాడు. అంతర్యామి, నారసింహుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వంటి అవతారాల్లో శ్రీహరిని పూజిస్తారు. అదివో అల్లదివో శ్రీహరి వాసము, 10,000 శేషుల పడగలమయము అంటూ శ్రీహరి గురించి అన్నమాచార్యులు మధురంగా గానం చేశాడు. చాలదా హరినామ సౌఖ్యామృతము, ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మముల చెరలు విడిపించ అలాంటి గీతాలతో హరిహరి అని ఎలుగెత్తి ఆలపించాడు. హరినామమే కడు ఆనందకరము, మరుగవో మనస అంటూ తలచినంతలో భక్తులను కాపాడే శ్రీహరి భక్తుల పాలిట పరమదైవమని అన్నాడు అన్నమయ్య. కష్టాల్లో శ్రీహరి అని పిలిస్తే గజేంద్రుడు దక్కిన మోక్షం మనకు దక్కుతుంది. శ్రీహరితో మానసిక దైహిక సంబంధం ఉండాలని శ్రీపాద వల్లభాచార్యుడు నిరంతరం భక్తులకు బోధించేవారట. ఆయన రాసిన సుబోధిని అనే వ్యాఖ్యాన గ్రంథంలో ఈ ప్రస్తావనలు ఉన్నాయి. పరబ్రహ్మాన్ని శ్రీహరి అనే నామంతో స్మరిస్తే దేహంలోని నరాల్లో కదలికలు కలిగి వ్యవస్థ చైతన్యమవుతుందని శ్రీపాద వల్లభులు చెప్పేవారని అంటారు. భక్తి భావనలకు ఇదే కారణమని, ఈ భావ మాధుర్యంతోనే మధురాష్టకం రచించానని శ్రీపాద వల్లభులు సిద్ధాంత ముక్తావళి అనే గ్రంథంలో రాసుకున్నారు. మాయావ్రతం కానీ శ్రీహరి పరమ సత్యమని పోతనామాచ్యులు, మల్లినాథ్ సూరి, కాకునూరి అప్పకవి లాంటి వారు అంగీకరించారు. సర్వం శ్రీహరి అని నమ్మి పిలిస్తే ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడన్నది ఎందరో భక్తుల విశ్వాసం. కళారూపమైన హరికథలు వింటే చెవులకు వింపు, మనసుకు సొంపు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.